హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఒక 1 వీక్ నుంచి బాగా ట్రెండ్ అయింది వైజాగ్లో ఒకే ఒక మ్యాటర్, అది యోగా డే. యోగా డే వైజాగ్లోనే ఎందుకు చేశారు? సో ఈ పాయింట్ని తీసుకున్నాం. చాలామంది ఎంత ఖర్చు అయిపోయిందని, ఎంత ఖర్చు అయిపోతుందని అవగాహనలు ఉన్నాయి చాలామందికి. చాలా రకాలుగా చాలా ఖర్చు పెడుతున్నది గవర్నమెంట్ అనే ఆలోచన వచ్చి ఉండొచ్చు. సో నేను దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎందుకంటే నేను స్టడీ చేసిన దాని మీద చెప్తున్నాను. మనం కాకపోతే, మన స్టేట్ కాకపోతే ఇంకో స్టేట్లోనైనా ఖచ్చితంగా యోగా డే అనేది మన ప్రధానమంత్రి గారు జరుపుతారు. అది మాత్రం వాస్తవం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024లో ఎక్కడ జరిగిందో చూసుకుందాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో 2024లో ఈ యోగా డే అనేది జరపడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ద్వారా చేతుల మీదుగా. అయితే అది జరగడం వలన ఏంటి ఇంపాక్టు అని అనుకుంటే, స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ మీద కార్పొరేట్ కంపెనీస్ అనేవి ఫోకస్ చేస్తాయి. రెండోది ఏంటంటే, పట్టణాభివృద్ధి బాగా డెవలప్ చెందుతుంది. అయితే ఇక్కడ టూరిజం బాగా డెవలప్ చెందుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే చాలా ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరుగుతుంది కదా. ఇప్పుడు స్టార్టప్ హెల్త్ హబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో వాటి వలన ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. సో ఇలాగా 2024లో జరిగిన కథను తీసుకుంటే, ఇప్పుడు 2025లో మనం ఆంధ్రప్రదేశ్లో చేసాం కదా యోగా డే. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయ్యింది అనే ఒక పాయింట్ తీసుకుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది, అందులోని విశాఖపట్నం కూడా ఇక్కడ పాయింట్ అయింది, అందుకే చెప్తున్నాను. సో వెళ్ళింది అంటే ప్రపంచ దేశాలన్నిటికీ ఈ న్యూస్ ఆల్రెడీ ఫోకస్ అయి ఉంటుంది. చాలా కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపి ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు అని మనం అభిప్రాయపడదాం. సో ఒకవేళ వచ్చారు అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం జరుగుతుంది, పెట్టుబడులు పెడతారు, కంపెనీలు ప్రారంభమవుతాయి. సో అది అలా పక్కన ఉంచండి. ఇక్కడ ఇన్వెస్టర్స్ పెట్టినా పెట్టకపోయినా మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఫోకస్ అయింది. ఇక్కడ ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, టూరిజం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మన విశాఖపట్నం ఫస్ట్ నుంచి టూరిజమే. సో ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది టూరిజం. నేను ఒక స్టడీ చేసి చెప్తున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. నా అభిప్రాయం మేరకు మాత్రమే ఈ స్టడీ. సో పాతవన్నీ చూశాను ఒకసారి. జరిగితేనే ఇలాంటి మనకి ఏమైనా ఒక ఛాన్స్ చూద్దాం అనే ఉద్దేశంతో మేబీ గవర్నమెంట్ దీన్ని ప్రాసెస్ చేసి ఉండొచ్చు. మీరు అలా అనుకుంటే మన తెలంగాణ గవర్నమెంట్లో F1 రేస్ కూడా పెట్టారు, చాలా ఖర్చు అయింది. సో F1 రేస్ వల్ల ఏమిటి ఫోకస్ అంటే, ఇన్వెస్టర్స్ వస్తారు. సో ఫస్ట్ ఇన్వెస్టర్స్ వస్తారనే అభిప్రాయం. రెండోది ఏంటంటే, టూరిజం బాగా పెరుగుతుంది. సో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఇలాంటి ఛాన్స్ తీసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే డెసిషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఏ గవర్నమెంట్ తీసుకున్నా మన బాగు కోసం మనం ఆలోచించాలి. అల్టిమేట్గా దిస్ ఈజ్ అవర్ మనీ. మీకు కనుక ఇది ఏమైనా నచ్చకపోయి ఉంటే దయచేసి ఈ వీడియోని అవాయిడ్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.